ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనుషులు పలు రకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తన ఊహ తెలియని వయసులో తన తాత తనకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని అమ్మారు. ఆ భూమి నాకే కావాలని చెప్పి గొడవకు దిగాడు. తాజాగా కేసులను ఎదుర్కొంటున్నాడు. నేను ఒక్కనే కేసులు ఎందుకు ఎదుర్కోవాలి అని ఇతరులను కూడా కేసుల్లో ఇరికించాలని చూశాడు, భావించాడు. తనను తాను కిడ్నాప్ చేసుకున్నట్టుగా చిత్రీకరించి చివరికి అతను మరో కేసులో ఇరుక్కున్న ఘటన సెన్సేషన్గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం వైరల్గా మారింది. చెందుర్తి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఏం జరిగింది అసలు? గంగరాజు కేసుకు సంబంధించిన అంశం చాలా ఆసక్తికరంగా భావించవచ్చు. ఎందుకంటే తనని ఎవరో కిడ్నాప్ చేశారా లేదా మర్డర్ చేశారా అనేటువంటి కోణంలో చిత్రీకరించినటువంటి ఘటన. ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు మీరు? ఏం జరిగింది అసలు? నమస్తే అండి ఆర్టీవీ గారికి. అదేవిధంగా వాస్తవంగా 15వ తారీఖు నాడు ఈ ఆసిరెడ్డిపల్లి చంద్రుతి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామస్తుడైనటువంటి ఎక్కల్లేవి గంగరాజు మిస్ అయ్యిండు అని చెప్పి వాళ్ళ భార్య దరఖాస్తు. తను ఇట్లా వ్యవసాయ పనులకు యథావిధిగా మార్నింగ్ టైంలో 03:30 అవర్స్కి ఇంట్లోకి వెళ్ళిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలం దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో బండి డ్యామేజ్ చేయబడి ఉంది. అక్కడ ఒక కర్ర పడి ఉన్నది. అదేవిధంగా చిన్న రక్త మార్కలు ఉన్న షెడ్ ఉంది. సో అతను ఎవరో చేసి ఉంటారో అనుమానంతో మనకు దరఖాస్తు ఇస్తే దాని మీద మేము చందుర్తి పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం. తదుపరి ఇమీడియట్గా మరి దాన్ని ఏ విధంగా ఛేదించాలి, ఏం జరిగింది అనేది సంఘటన పరిపాలన అన్ని ఇమీడియట్గా ఫస్ట్ మేము మా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారి అఖిల్ మహాజన్ సార్ ఆదేశం ప్రకారం ఇమీడియట్గా జాగిలాలను తెప్పించాము. అదేవిధంగా అది ఎక్కడికి వెళ్ళారు అసలు దాన్ని స్మెల్లింగ్ చేసి పక్కకున్నటువంటి వ్యవసాయ భూములు అటు ఇటు చూపించింది. తదుపరి మేము ఇమీడియట్గా కరీంనగర్ నుంచి ప్రత్యేకమైన యొక్క ఈ మన స్విమ్మర్స్ తెప్పించాము. స్విమ్మర్స్ని తెప్పించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 బావులను కూడా వెతికిచ్చినాం. సో అక్కడ మనకి ఎటువంటి జాడ కనబడలేదు. మీన్ వైల్ చుట్టూ సరౌండింగ్ పరిసరాలు కూడా మా యొక్క 3 టీములు, మా ఎస్ఐలు 3 సర్కిల్ ఎస్ఐస్, కోనరాపేట ఎస్ఐ, రుద్రంగి ఎస్ఐ, చందుర్తి ఎస్ఐ వీళ్ళందరితో ఒక 3 సర్చ్ టీమ్స్ చుట్టుపక్కల ఫీల్డ్స్లలో ఎక్కడైనా ఏమైనా డెడ్ బాడీ ఉంటుందా లేదని సర్చ్ చేశాం. అయినా కనబడలేదు. మా ఎఫర్ట్స్ మేము చేస్తూ అదేవిధంగా అదే రోజు మేము సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేశాం. ఆయన 3:30, 3:40 టైంలో బయటకు వెళ్ళిండు. సో దాన్ని కూడా పరిశీలించినాము. నెక్స్ట్ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటంటే ఆసిరెడ్డిపల్లి అయినటువంటి అడవి ప్రాంతంలో ఒక చిన్న కాలువ పక్కన ఈ బురద కుంటలో పడి ఉన్నాడు అని. దీని తీరా మేము ఇమీడియట్గా మా సిబ్బందితో అక్కడికి పోయినాము. పోయేసరికి ఏంటంటే అతను షార్ట్ మీద ఉన్నాడు, మీద షర్ట్ లేదు. ఎట్ ది సేమ్ టైం కాళ్ళు కట్టేసబడి ఉన్నాయి ఒక తాడుతోని, చేతులు కూడా కట్టేసిపడి ఈ విధంగా వెనకాలకు కట్టేసిపడి ఉన్నాయి. మేము ఇమీడియట్గా ఫస్ట్ మరి అతను అన్కాన్షియస్ ఉంటాడు ప్లస్ ఒక షాక్ తింటాడేమో అనే ఉద్దేశంతో మేము ఫస్ట్ అతని యొక్క హెల్త్ కండిషన్స్ అదేవిధంగా ట్రీట్మెంట్ గురించి మేము గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ సిరిసిల్లకు పంపించేసాం. తర్వాత అతని యొక్క హెల్త్ ఏ విధంగా ఉందని చెప్పి మేము అప్పుడే డాక్టర్ గారు చెప్పారు. జనరల్గా అతనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కానీ, పల్స్ రేటు, అదేవిధంగా షుగర్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేశారు. బీపీ అన్నీ నార్మల్లో ఉంది. నార్మల్ ఉన్నప్పుడే మేము కన్ఫర్మ్ అయినాం ఇతను యాక్చువల్గా ఇదంతా డ్రామా అలా కనబడుతుంది. ఒక రోజు నుంచి 24 గంటల నుంచి అతను ఏం తినకుండా ఉంటానంటే తెలిసిపోతుండే. సో అప్పుడే మేము మళ్ళీ మా కోణంలో మేము విచారించినాం. అతన్ని పిలిపిస్తే తను ఏం చెప్పాడంటే వాస్తవంగా ఇతని యొక్క తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోతారు. ఇతనికి సంబంధించిన షేర్ వాళ్ళ తాత ఏం చేస్తారంటే వీళ్ళు పెదనాన్న అక్కలపల్లి రాజయ్యకి అమ్ముతాడు. సో అక్కడ ఉన్నటువంటి ఆ 2 ఎకరాలు ఆయన కొంటాడు. ఆ 2 ఎకరాల డబ్బుతోనే అతని తాత ఏం చేస్తాడంటే వేరే 4 ఎకరాలు కొంటాడు మనమడి కోసం అని. అతని బాగోగుల గురించి వేరే 4 ఎకర్స్ కొంటాడు. మీన్ వైల్ ఈ పెద్ద పెరిగిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే ఆ 2 ఎకరాలు నాది కావాలి, చిన్నప్పుడు నాకు తెలియకుండా అమ్మీరు, దానిలో నాకు హస్తం ఉంది, నా షేర్ ఉంది అని చెప్పి దాంతో ఈయన ప్రతిసారి విత్తనాలు వేస్తుంటే ఈయన చెడగొడతాడు. దానిలో 2 కేసులు అయినాయి ఈయన మీద. అతను వ్యవసాయం చేస్తుంటే అక్కనపల్లి రాజే వ్యవసాయం చేస్తుంటే ఈయన పోయి చెడగొడతాడు పంట చేను. దాని మీద 2 కేసులు అయినాయి. అదేవిధంగా ఇతను గతంలో బ్యాండ్ ఓవర్ కూడా చేసినాం మారం ముందు. సో అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చేస్తున్నారని చెప్తే మళ్ళీ ఒకసారి పిలిచినాము, కౌన్సిలింగ్ చేసినాము, అట్లా కాదని చెప్పినాం. ఇక ఆల్రెడీ ఇతను కోర్టులో వేసుకున్నాడు, అది కోర్టులో కూడా పెండింగ్ ఉంది. మీన్ వాళ్ళు ఈయన ఏమైనా దురాలోచన ఏం చేస్తారంటే వీళ్ళని ఎట్లాగైనా వీళ్ళతో కేసు చేయించాలి, ఆ భూమికి రాకుండా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసినాడు. అతను ఒప్పుకున్నాడు.
అయితే ఇప్పుడు ఇట్లా చేసినందుకు ఆయన మీద మళ్ళీ ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది, చీటింగ్ అన్నట్టే ఒప్పుకోవచ్చు. వాస్తవంగా అయితే ఇతను చేసినటువంటి ఈ యొక్క యాక్టివిటీస్, అతని యొక్క ఈ డ్రామా భారతీయ న్యాయ సన్నిధి అండర్ సెక్షన్ 217 అట్రాక్ట్ అవుతుంది. సో దాని ప్రకారము మేము ఆల్రెడీ కోర్టుకు లెటర్ పంపించాము. పర్మిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మేము ఎఫ్ఐఆర్ చేసి మేము ఇతనిపై యాక్షన్ తీసుకుంటాం. చూశారుగా, తాను తీసుకున్నటువంటి గోతిలో తానే పడ్డాడు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆయన తీరు మారలేదు. తనంతటా తానే బంధించుకున్నాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చిత్రీకరించారు. అయితే పోలీస్ మార్క్ విచారణలో నిజం బయటపడ్డది. అప్పటికే ఒక వ్యక్తి మిస్ అయ్యాడంటే పోలీస్ టెన్షన్ మొదలైంది. జాగిలాలను తీసుకొచ్చారు, 3 టీములుగా ఏర్పడ్డారు. సెర్చ్ టీంలు నిరంతరం విస్తృతంగా తనిఖీ చేశాయి. చివరికి అతన్ని ఆచూకీ తెలుసుకున్న తర్వాత వైద్య పరీక్షల్లో నిజమేంటో తెలిసిపోయింది. స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు కూడా. తన యొక్క పెద్దనాన్నని కేసుల్లో ఇరికించడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది అని చెప్పేసి మొత్తం మీద మళ్ళొకసారి మరో కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.